సుబ్రహ్మణ్యం గారు, తల ఆరోగ్యంగా ఉండేందుకు యోగాలో ఉన్న మార్గాలేంటో వివరిస్తారా అండి? యోగాలో శీర్ష క్రియలు, శీర్ష పీడాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. శీర్ష క్రియలు. ఈ క్రియలు సాధన చెయ్యడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను నేలకు ఆంచి వెనక్కి ముందుకు తలను నేలకు దిద్ది ఇప్పుడు తలను ఎడమవైపు తిప్పి కుడి చెవిని నేలకు ఆంచి ఉంచాలి. ఇలా కొద్ది సమయం ఉంచి మరలా తలను నేలపై కొద్ది సమయం వెనక్కి ముందుకు దిద్ది ఇప్పుడు తలను కుడివైపు తిప్పి ఎడమ చెవిని నేలకు ఆంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియలు రెండు పక్కలా 5 నుంచి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ శీర్ష పీడాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా వెల్లకిల్లా పడుకుంటూ కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ నడుమును కూడా పైకెత్తాలి. తరువాత కాళ్లను తలవైపుగా కిందకి దించుతూ నేలకు ఆంచి మోకాళ్లను తలకు ఆనిస్తూ నేలపై ఆంచాలి. చేతులు రెండింటినీ జోడించి నేలపై చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుంచి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీర్ష క్రియలు, శీర్ష పీడాసనం సాధన చేయటం ద్వారా తలలోని రక్తనాళాలు, నరాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ సక్రమమై తల ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.